రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 సంవత్సరం తెలుగుదేశం పార్టీకి ఎలా గడిచింది, క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులు ఎంతవరకు బలపడ్డాయి, ఈ ఏడాదిని విశ్లేషిస్తే చిన్న చిన్న సవాళ్లను అంతర్గత సర్దుబాట్లను అధిగమిస్తూ టీడీపీ ఒక బలమైన శక్తిగా పుంజుకుందని స్పష్టమవుతోంది. రాయలసీమలో క్యాడర్ నూతనోత్సాహంతో దూకుడుగా ఉంటే గోదావరి జిల్లాలో నాయకుల సమన్వయం పార్టీకి తిరుగులేని బలాన్నిచ్చింది. అక్కడక్కడ తలెత్తినటువంటి స్థానిక వివాదాలను పరిష్కరించుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇక 2025లో టీడీపీ తన పునాదులను ఎలా పటిష్టం చేసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, టీడీపీకి సంబంధించి కూడా 2025 బాగా కలిసి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా సాయిరామ్, మీరు ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పాలి. అయితే దీంట్లో ప్రధానంగా 2025కు కూటమి ప్రభుత్వం ఏదైతే నాయకత్వం వహిస్తున్న టీడీపీ ఏదైతే ఉందో ఈ టీడీపీలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 2025 సంబంధించి కొన్ని జిల్లాల్లో నాయకులు కొన్ని రకాలుగా ఒక ఇతర జిల్లాలకు సంబంధించిన నాయకులు ఒక్కొక్క రకంగా అయితే వ్యవహరించిన తీరు అయితే కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా చర్చగా అయితే మారింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కడప జిల్లా ఏదైతే ఉందో ఇవన్నీ రాజకీయ ఆసక్తికర సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కడప జిల్లా ఏదైతే ఉందో కడప జిల్లా చూసుకున్నట్లయితే రాయలసీమ వీటన్నిటిలో కూడా గతంలో టీడీపీ పెద్ద ఎత్తున అభివృద్ధి పెద్ద ఎత్తున అయితే కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది సీట్లు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఏదైతే కైవసం చేసుకున్న నాటి నుంచి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున బలపడిందనే చెప్పుకోవాలి. అయితే వైసీపీ అక్కడ బలం పుంజుకోలేకపోవటం, గతంలో నాయకత్వాన్ని అక్కడ సరైన నాయకత్వాన్ని పెంపొందించుకోకపోవటం, వైసీపీ పెద్ద ఎత్తున మనుగడ సాధించలేకపోయింది. అయితే టీడీపీ మనుగడ సాధించిన తర్వాత అక్కడ బలమైన నాయకత్వాన్ని అయితే ఏర్పరచుకుంది. దీంతోపాటు అదేవిధంగా ఏదైతే ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా నాయకుల మధ్య కొంత సమన్వయం అనేది తగ్గినప్పటికీ కూడా నాయకత్వం అధినాయకత్వాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళుతూ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా సర్దుకొని ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాని తర్వాత ఇటు గుంటూరు, కృష్ణా ఏవైతే ఈ రెండు జిల్లాల్లో ఉన్నాయో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మైలవరం, అదేవిధంగా విజయవాడ ఎంపీ మైలవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీరిద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున వివాదాలు అయితే తలెత్తాయి. దీంట్లో ఈ నేపథ్యంలోనే ఇది తెలుగుదేశం పార్టీకి అయితే పెద్ద తలనొప్పిగా మారింది ఇటీవల కాలంలో. అయితే ఓవరాల్గా అధినాయకత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవడంతో ఆ సమస్య కూడా కొంత సద్దుమణిగింది పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా నాయకత్వం మరింత బలపడటం పార్టీకి ఇది ఒక పెద్ద అసెట్గా అయితే మారిన పరిస్థితి. ఓవరాల్గా పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే నాయకులు ముందుకు వెళుతున్నారు. ఏదేమైనప్పటికీ క్షేత్రస్థాయిలో గతంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు ఏదైతే సభలకు, మీటింగులకు, సమావేశాలకు చంద్రబాబు వస్తేనే ఆ జిల్లా నాయకత్వం అనేది ముందుకు వచ్చే క్రమంలోనే అలాంటి పరిస్థితులు కాకుండా ఇప్పుడు స్థానికంగా ఏదైతే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులంతా కూడా ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో పథకాలన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. రానున్న రోజుల్లో పార్టీని మరోసారి గెలిపించుకొని ముందుకు వెళ్ళాలంటే మాత్రం ప్రజలంతా కూడా మమేకం అవుతూ ప్రజల్లోనే కలుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పని సీఎం చంద్రబాబు ఇప్పటికే సూచించారు. నాయకులు కూడా దీనిపై పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే విశాఖ ఏదైతే ఉందో రిమైనింగ్ ఓవరాల్గా అన్ని జిల్లాల్లో కూడా ఈ సంవత్సరం ఏదైతే 2025కు సంబంధించిన ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే టీడీపీకి కలిసి వచ్చిన అంశంగానే ఉంది. ఓవరాల్గా పార్టీని బలోపేతం చేస్తూ మరోసారి గెలుపుని కైవసం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకైతే టీడీపీ అధినాయకత్వం అయితే దీనిపైన తగిన చర్యలు అయితే చేపట్టబోతుంది. సాయిరామ్. రైట్ శ్రీహరి, ఒక విధంగా చూసుకున్నట్టయితే గతంలో చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ కాలం నుండి చూసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే ఒక రకంగా ఉండేది, కానీ ఈసారి 2025 చాలా కలిసి వచ్చినట్టుగా కనబడుతున్నట్టుగా కనిపిస్తుంది టీడీపీకి, అవునా?
ఖచ్చితంగా సైరం. ఏదైతే గతంలో చూసుకున్నట్లయితే అప్పటి రాజకీయ పరిస్థితులు, అప్పటి ప్రభావాలు, అప్పటి ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి కాలక్రమేణా. దీంతో ఈ నేపథ్యంలోనే రాజకీయంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. అయితే ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజకీయాలకు నాయకులకి సంబంధం లేకుండా వ్యాపారాలు ఈ కోణంలోనే ఎక్కువ మంది రావటం, ఈ రాజకీయాల్లో కొంత అవకతవకలు అనేవి గందరగోళాన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వీటన్నిటినీ కూడా సీఎం చంద్రబాబు గత 5 ఏళ్ల అనుభవాలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క సీఎం చంద్రబాబు, అదేవిధంగా బీజేపీ అధినాయకత్వం మొత్తం కూడా ఏకతాటి పైన నడుస్తూ రాష్ట్రంలో ఉన్న రాజకీయాన్ని ఏదైతే ఉందో గత 5 ఏళ్లలో జరిగిన అనుభవాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం అయితే రాజకీయాలను మరింత మెరుగుపరిచే దిశగా అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.